ఇప్పుడు 1999 నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే వరకు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ సమయంలో అంతా ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు ఇదే అప్పటికి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ని తిట్టడం, అనేక కార్యక్రమాలు విమర్శించడం, ముంచేశారని చెప్పి, హ్యాండ్ ఇచ్చారని చెప్పి రకరకాలుగా చేయడం మీరు చూశారు. అది ఇప్పుడు ఇంతకీ తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెసా టీఆర్ఎస్ మీ దృష్టిలో? బికాజ్ మీరు అటు ఉన్నారు ఇటు ఉన్నారు కాబట్టి. మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి, నేను కాంగ్రెస్లో 99 నుంచి 2004 దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా. 2004 నుంచి 2009 దాకా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమము ఈ వాస్తవ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పని 2004 చెప్పిన తర్వాత కూడా 2009లో ప్రకటించి మళ్ళీ వెనక్కి పోయిన సందర్భంలో ఒక సంవత్సరానికే నేను ఆ పదవికి రాజీనామా చేసి, ఈ వాస్తవం డెఫినెట్గా ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ఈ పద్ధతులు మారాలి, ఈ వ్యవస్థ మారాలి, ఈ ఆలోచన మారాలంటే డెఫినెట్గా ఈ ఉద్యమ పార్టీ ద్వారానే మనం నా ప్రజలు ఆశించినటువంటి సమస్యల పరిష్కారం కావాలంటే కూడా ఈ పార్టీలతోటి వీటితో కాదనే ఉద్దేశంతో తెలంగాణ పార్టీతో రావడం జరిగింది. మీరు ఇంకో మాట అన్నారు, తెలంగాణ డెఫినెట్గా ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. దాన్ని ఎవరు కూడా మనం తప్పు పట్టలేం. కానీ ఎందుకని చెప్పని ప్రజలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా కూడా ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నప్పుడు ప్రజలు ఎప్పుడే కానీ మాటల్ని కాదు, మాటలు నమ్మరు, చేష్టల్ని చేతల్ని చూస్తారు. ఎందుకంటే 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పని టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కండువాలు కప్పుకొని అధికారానికి రాష్ట్రంలో కేంద్రంలో అధికారాలకు వచ్చిన తర్వాత కూడా ఇవ్వలే. కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు ఆనాడు కేసీఆర్ గారు వదిలిపెట్టడం జరిగింది, ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. 2009లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ కూడా తెలంగాణ ఇవ్వలే. ఎప్పుడైతే ఇవ్వని సందర్భంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చి, అంటే ఆ తీవ్ర పరిస్థితి ప్రజలు 3.5 కోట్ల ప్రజలందరినీ కూడా ఒకటి చేసి ఒక సంఘటిత శక్తిగా రూపొందించిన తర్వాత ఎప్పుడైతే రాజీనామాల పర్వం, ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకపోవడం, ఏ పార్టీ కూడా డిపాజిట్ రాకపోయిన కారణంగా ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చింది మళ్ళీ అంటే 2009లో డిసెంబర్ 9 ప్రకటించి వెనుకబడిన సందర్భంలో మళ్ళీ అందరూ రాజీనామా చేశారు. ఎక్కడ కూడా ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ కాదు కదా, 1%, 2% ఓటు రాలే. అంటే దాని ప్రభావం అనేది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెంచింది. దాని తర్వాత ఈ ఉద్యమాన్ని కొనసాగించిన సందర్భంలో రాజీనామాలు కావచ్చు, విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, సహజన సమ్మె కావచ్చు, ఈ మొత్తం కూడా నిరంతరం కొనసాగిన కారణంగా ఎన్నికల ఎన్నికలు వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఇచ్చారంటారు. కారణం తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో ఒక్క సీటు కానీ ఓటు కానీ రాదు అనేటువంటి వాతావరణం వచ్చింది. ఈ వాతావరణం సృష్టించింది ఎవరు అంటే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అంటే ప్రజలు 2004 నుంచి 2014 దాకా పదవులు ప్రధానం కాదు, అధికారం ప్రధానం కాదని చెప్పని పదవును వదిలిపెట్టి లక్ష్యాన్ని వదలకుండా లక్ష్యం సాధించే వరకు పోరాటం చేసి ఈ యొక్క వాతావరణం సృష్టించి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సాధించింది. గత్యంతరం లేని పరిస్థితిలో తెలంగాణ ఇవ్వకపోతే ఓటు రావు, సీటు రావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలా, మళ్ళీ దేశంలో అధికారం రావాలా. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఉన్న మెజార్టీ కేవలం 20 సీట్లు, 22 ఎంపీ సీట్లు అదనంగా ఉండినాయి.